లియోనెల్ మెస్సీ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ మన కంట్రీకి వస్తున్నాడంటే అది చాలా రకాలుగా మనకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. మన కంట్రీ గురించి మాట్లాడుకుంటారు. హౌ వి వెల్కమ్ డిమ్, మన హాస్పిటాలిటీ గురించి కానీ, గెస్ట్లకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, వీటన్నిటినీ చాలా మైన్యూర్ డీటెయిల్స్ వరల్డ్లో ఉండే అన్ని ఛానల్స్ కవరప్ చేస్తాయి. వీటి గురించి తెలుసు కాబట్టి గవర్నమెంట్ స్పెషల్ కేర్ తీసుకుని ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఫిగర్స్ మన కంట్రీకి వచ్చినప్పుడు ఎక్స్ట్రా కేర్ చూపించి వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు జాగ్రత్తలు అన్నీ తీసుకుని జాగ్రత్తగా పంపిస్తారు. రేపటి రోజు మన కంట్రీ తాలూకు నేమ్ పాడవకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఏం జరిగింది? రావడం బాగానే వచ్చాడు, కోల్కతాలో ఎక్కువసేపు ఉంటా అనుకున్నారు, మరి ఏమని తెలీదు. ఒక 20 మినిట్స్ ఉండి వెళ్ళిపోయాడు. మన వాళ్ళ కోపం వచ్చింది, కుర్చీలు పగలగొట్టి విసిరిగొట్టి గ్రౌండ్ అంతా నాశనం చేసి బ్యానర్లు దింపుకుని పోయి ఆడెవడో మహానుభావుడు కార్పెట్ ఎత్తుకుపోయాడు. కార్పెట్తో ఏం చేసుకుంటారా అంటే, నేను 12,000 పెట్టి టికెట్ కొన్నాను, కనీసం 2 నిమిషాలు కూడా చూడలేదు, చుట్టూ ఈ సెలబ్రిటీలే ఉన్నారు, అసలు మెస్సీ నాకు సరిగ్గా కనపడలేదు, పైసా వసూలు చేయాలి కాబట్టి కార్పెట్ తీసుకుపోతున్నా అన్నాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా లుక్ ఎట్ ద ప్రైజెస్. 10 lakhs రూపీస్ ఒక సెల్ఫీకి, అండ్ 12,000 10,000 మ్యాచ్ జరిగేటప్పుడు కానీ టికెట్. ఎంతసేపు జరిగింది మ్యాచ్? అసలు మ్యాచ్ జరిగిందా? అది మ్యాచ్ అంటారా అసలు? సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యాచ్ ఎలా జరిగినా అదొక సరదా మ్యాచ్ కాబట్టి టెన్షన్ లేకుండా, ఫ్యాన్ వార్స్ లేకుండా, ఏం లేకుండా ప్రశాంతంగా గ్రౌండ్ అంతా మ్యాచ్ బాగా జరిగింది. ఓకే. లుక్ ఎట్ ద కేవస్. 150 crore రూపీస్ ఖర్చు పెట్టారు జస్ట్ అతను వచ్చి వెళ్ళినప్పటికి. అయితే కామెంట్స్లో కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటున్నారంటే, 150 కోట్లు వాడి ఖర్చు పెట్టే బదులు 70 అడుగులు విగ్రహం కట్టే బదులు మన కంట్రీలో ఉండే ఫుట్బాల్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా, వాడెవడో వస్తే వాడికి ఎంకరేజ్ చేస్తున్నారు ఏంది అని, వాడు వీడు అని చెప్పి ఇంక ఇష్టం వచ్చినట్టు మెస్సీని తిడుతుంటే నాకు అనిపించింది, ఇప్పుడు గవర్నమెంట్ మెస్సీ లాంటి ఒక అతన్ని మన కంట్రీకి పిలిచి ఇన్వైట్ చేసి ఒకలాంటి గేమ్ కండక్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారంటే దాని వెనకాల ఒక మెర్చండైజ్ ఉంటుంది. పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా క్లీన్లీనెస్ కొనడం గురించి కానివ్వండి, గ్రౌండ్ పరిసరాల్లో వాళ్ళ డ్యూటీస్ని డబుల్ అటెన్షన్తో చేస్తారు. వీటన్నిటికీ ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్ట్కి, సెక్యూరిటీకి, ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఉండే టైప్ ఆఫ్ వెహికల్స్ మీద కూడా అడిషనల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. డబుల్ చెకింగ్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇందాక పబ్లిక్ చాలామంది కామెంట్స్లో వాటిల్లో మన కంట్రీలో ఉండే ప్లేయర్స్ని పట్టించుకోరేంటి అని అంటున్నారు. ఇప్పుడు కింద కామెంట్లో మెస్సీని హైలైట్ చేస్తున్నారు, మన కంట్రీలో ఫుట్బాల్ ప్లేయర్స్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లే అనే వాళ్ళలో మీలో ఎంతమందికి మన ఫుట్బాల్ టీం పేర్లు తెలుసు? ఎక్సెప్ట్ ఛత్రి. ఆ సునీల్ ఛత్రి పేరు కూడా ఎట్లా తెలిసిందనంటే, విరాట్ కోహ్లీ నుంచి బట్టి, సచిన్ టెండూల్కర్ నుంచి బట్టి, అమితాబ్ బచ్చన్ నుంచి బట్టి, మన కేటీఆర్ గారి వరకు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లాస్ట్ టైం జరిగిన మ్యాచెస్లో కానీ, ప్రీవియస్ మ్యాచెస్లో కానీ మన ఫుట్బాల్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ పిచ్ మీద చూపించిన, ఇంటర్నేషనల్ గ్రౌండ్ మీద అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్కి అతన్ని అప్రిషియేట్ చేయడం వల్ల ఫుట్బాల్ ప్లేయర్స్లో ఉండే అతని పేరు, ఇంకో ఇద్దరు పేర్లు తెలిసింది తప్ప ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మన ప్లేయర్స్ ఆడడానికి సరైన సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి కన్వీనియంట్గా ఉండాల్సిన గ్రౌండ్ మెయింటెనెన్స్ కూడా చాలా చోట్ల లేదు. షూస్ లేవు, కొంతమందికి బేసిక్ ఎక్విప్మెంట్ లేదు. ఇట్లాంటి వేరే కంట్రీల నుంచి మెస్సీని పిలిచి, వేరే కంట్రీ నుంచి వచ్చిన మెస్సీని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, మన కంట్రీలో ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని పబ్లిక్ అడుగుతుంటే, హౌ మెనీ పీపుల్ హ్యావ్ క్వశ్చన్డ్ ఆల్ దీస్ థింగ్స్? మీలో ఎంతమంది గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు? మన ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఎక్సలెంట్గా చూపిస్తున్నారు పెర్ఫార్మెన్స్, మన హాకీ ప్లేయర్స్ కూడా ఎక్సలెంట్గా చూపిస్తున్నారు, మన ఇంకా అదర్ గేమ్స్ కూడా ఎక్సలెంట్గా చూపిస్తున్నారు. వెన్ సమ్మన్ ఫ్రమ్ గవర్నమెంట్ నాట్ ప్రొవైడింగ్ ఇనఫ్ ఎక్విప్మెంట్ టు దెమ్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ క్వశ్చన్డ్? ఎవడో బయట నుంచి వచ్చాడు అని అంటే, అవును బై, లియోనెల్ మెస్సీ అని అతను ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. మన కంట్రీ నుంచి ఒక లియోనెల్ మెస్సీ రావాలని అంటే వాళ్ళ కంట్రీలో అతను ఎట్లా చూసుకుంటున్నారో మనం కూడా మన ప్లేయర్స్ అట్లా చూసుకోవాలి. గవర్నమెంట్ గురించి పక్కన పెట్టండి. గవర్నమెంట్ గివ్స్ యూ వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఓన్లీ వెన్ పీపుల్ ఆస్క్ దెమ్. గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి అయ్యా బాబు అని ఉచిత పథకాలు ఇచ్చినట్టు స్పోర్ట్స్మెన్కి ఇవ్వదు. వాడు కొట్టుకొని తనలాడాలి గ్రౌండ్లో. వాడికి క్వాలిఫై అయినా ఒక్కొక్కసారి వాడికి సీట్ రాదు, వాడు క్వాలిఫై అయినా వాడిని స్పోర్ట్స్మెన్లా కన్సిడర్ చేయరు. వాడికి గేమ్ మీద 100% కమాండ్ ఉన్నా ఇంటర్నల్గా పాలిటిక్స్ జరిగి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. మొన్న కూడా అక్కడ గ్రౌండ్ దగ్గర Under-14 క్రికెట్ మ్యాచ్ సెలక్షన్స్ అప్పుడు ఎంతమంది వరుస పెట్టి గ్రౌండ్ బయట నుంచున్నారు. బేసిక్ వాళ్ళకి టెంట్ వేసి ఏదో ఒకటి, వాళ్ళకి రాజప్రసాదం ఉంచి ఫలక్నమా ప్యాలెస్లో కూర్చోబెట్టక్కర్లే, ఒక టెంట్ వేసి ఒక 4 నీళ్ళకాయలు పడేసి దాని కింద నీడలో కూర్చుంటారు. దాని గురించి పబ్లిక్ ఏమంటే ఒక ట్వీట్ పెట్టేస్తారు, అంతే అయిపోయిందా?
ఎవరు క్వశ్చన్ చేస్తారు గవర్నమెంట్‌ని? పబ్లిక్ స్పోర్ట్స్‌మెన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి సదుపాయాలు ఇవ్వట్లేదు అని పబ్లిక్ అడగకపోతే, మరి స్పోర్ట్స్‌మెన్స్ రారు బయటికి. ఇప్పుడు మన కంట్రీ నుంచి ఎవరైనా ఒక ఒలింపిక్ వచ్చినా, లేకపోతే కామన్‌వెల్త్‌లో గెలిచినా, ఇంకొక దాంట్లో గెలిచినా, వాళ్ళు గెలిచిన తర్వాత చూసి అప్రిషియేట్ చేసి 4 రోజులు స్టేటస్‌లో పెట్టుకొని వుమెన్ గెలిస్తే యెస్ వుమెన్ పవర్, యెస్ వుమెన్ పవర్ అని అరిచేసి, మెన్ గెలిస్తే సన్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి, ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి అప్రిషియేట్ చేసి 4 రోజులు చెప్తే అయిపోయిందా? వాళ్ళు దాని తర్వాత కానీ ముందు కానీ పడ్డ స్ట్రగుల్స్‌ని పబ్లిక్ డొమైన్స్‌లోకి వచ్చి చెప్తున్నా కానీ పబ్లిక్ ఏమంటారు? వేస్ట్ గవర్నమెంట్. ఇట్లయితే కష్టం అసలు. గవర్నమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. నువ్వేం చేస్తున్నావు భయ్? నువ్వేం క్వశ్చన్ చేస్తున్నావు? నువ్వు క్వశ్చన్ చెయ్యి. నీకు తెలిసిందనుకో దగ్గరలో ఇక్కడ ఇట్లా పలానా మంచి స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు, అతన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలంటే మేక్ దట్ వీడియో. నాట్ బై స్పిట్టింగ్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ తనకి తానుగా రన్ అవ్వదు. పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఉంది. పబ్లిక్కే కంప్లైంట్ చేయడం మానేసినారు. కామెంట్ పెట్టండి మీకు ఎంతమంది మన ఇండియన్ ఫుట్బాల్ టీంలో మీకు ఎంతమంది తెలుసో కామెంట్ పెట్టండి. అక్కడే అర్థమవుతుంది మనకి ఎంత ఎంకరేజ్ చేయాలో. బయటోడు వచ్చి ఎంకరేజ్ చేస్తున్నా అనేసరికి మీకు ఎందుకు అట్లా కోపం వస్తుంది? మరి మన వాళ్ళని మీరు ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంతమంది మన ఫుట్బాల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తే టికెట్ కొని అక్కడికి వెళ్తున్నారు? ఇదే 150 కోట్లు మన ఫుట్బాల్ కమిటీకి కనుక ఇస్తే లియోనెల్ మెస్సీ లాంటి వాళ్ళు 100 మంది వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎన్నో సదుపాయాలు లేనప్పుడే స్టార్స్ వచ్చినారు మన ఫుట్బాల్ ప్లేయర్స్ నుంచి. స్టార్స్ వాళ్ళ వే ఆఫ్ గేమ్ ప్లే చూసి, వాళ్ళ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంటర్నేషనల్ స్టార్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కూడా షాక్ అయినారు ఒక్కొక్కరు. అరే ఏ కంట్రీలో వీడికి అసలు ఇట్లా ఆడుతున్నారు ఏంటని అని చెప్పి. ఒకసారి ట్విట్టర్లోకి వెళ్ళి నెయ్మర్ అని కొట్టండి, మెస్సీ, రొనాల్డో వీళ్ళందరూ కొట్టండి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూడండి. ఒకసారి మన ఫుట్బాల్ ప్లేయర్స్ కంట్రీ నుంచి, బయట వాళ్ళని వదిలేండి, మన ఫుట్బాల్ ప్లేయర్స్ కంట్రీ నుంచి ఫాలోవర్స్ చూడండి, మన కంట్రీ నుంచి ఎంతమంది ఉన్నారు. అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటేనే, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటేనే అప్రిషియేట్ చేసినారంటే కాదు. బట్ ఇట్స్ ఎ సిగ్నేచర్ ఆఫ్ సపోర్టింగ్ అవర్ ఓన్ ప్లేయర్స్. మన ఓన్ ప్లేయర్స్ని మనం సపోర్ట్ చేయాలి అని అంటే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ మాత్రమే కాదు, పబ్లిక్లో వాళ్ళని నోటీస్ చేసి ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా బయట వాడిని తీసుకొచ్చి వాడిని పెడుతున్నారు వీడిని పెడుతున్నారు కానీ కోపం ఎందుకు వస్తుంది? మీకు రావద్దు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు పెడుతుంది? వెన్ దే నోటీస్డ్ దట్ దిస్ టాలెంటెడ్ గై విల్ మేక్ అవర్ కంట్రీ ప్రైడ్ అని నోటీస్ చేసిన తర్వాత ఎట్లా నోటీస్ చేస్తుంది? సెలెక్టర్స్ వస్తారు, అతను ఆడుతున్న మ్యాచెస్ చూసి సెలెక్ట్ చేస్తారు. స్పాన్సర్స్ అతను మంచిగా ఆడుతున్నాడు పెర్ఫార్మెన్స్ బట్టి వస్తారు. బట్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎంకరేజ్మెంట్. మీ గల్లీలో కానీ, మీ ఇలాకాలో కానీ, మీ కాలనీలో కానీ, మీ డిస్ట్రిక్ట్లో కానీ, మీ స్టేట్లో కానీ ఒక మంచి ప్లేయర్ ఉన్నాడని అంటే నువ్వు నీ సొంత డబ్బులు కూడా పెట్టుకుని వెళ్ళి అయినా వాడికి ఇవ్వచ్చు. ఎందుకంటే రేపు వాడు గెలిస్తే ఆడొక్కడే కాదు గెలిచింది, కంట్రీ మొత్తం గెలుస్తుంది. నీ సొంత కంట్రీ ప్లేయర్స్ని నువ్వు అప్రిషియేట్ చేయనప్పుడు, నీ సొంత కంట్రీ ప్లేయర్స్ని నువ్వు నోటీస్ చేయనప్పుడు, నీ సొంత కంట్రీ ప్లేయర్స్కి నువ్వు సపోర్ట్ చేయనప్పుడు, వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు, మన సొంత కంట్రీ ఆడుతున్న మ్యాచెస్కే టికెట్ పెట్టి నువ్వు చూడడానికి వెళ్ళలేనప్పుడు, వెళ్ళగలిగే స్తోమత స్థాయి ఉండి కూడా వెళ్ళలేనప్పుడు, పక్క కంట్రీ వాడిని తీసుకొచ్చి అప్రిషియేట్ చేసి చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టి 4 ఫోటోలు దిగి అన్ని ఫ్లైట్ ఎక్కించి పంపిస్తున్నప్పుడు ఏడ్చే రైట్ నీకు లేదు. ఎందుకంటే హీ డిజర్వ్స్ దట్, హీ అచీవ్డ్ ఇట్. నువ్వు కూడా అయితే అట్లాంటి ప్లేయర్ అవ్వు, అట్లాంటి మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి కంట్రీకి గొప్ప పేరు తీసుకురా. లేదంటే అట్లాంటి కంట్రీకి గొప్ప పేరు తీసుకొచ్చే మంచి ఆటగాడు ఎవరైనా ఉన్నారు, స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడంటే చూసి నోటీస్ చేసి వాడిని ఎంకరేజ్ చేయి. మన కంట్రీలో ఉండే ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయని వాడికి పక్క కంట్రీ నుంచి వచ్చిన తర్వాత వాడిని జనాలు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు చెప్పి మాట్లాడి చూసి ఏడ్చే హక్కు, అధికారం లేదు. జై హింద్.